మధు మిత్రులారా అందరికీ గుడ్ మార్నింగ్. అలాగే ముందుగా అందరికీ సంక్రాంతి అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక నిన్న విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కడొస్తారో అని చెప్పేసి వచ్చిన విద్యార్థుల్ని అరెస్టులు చేస్తున్నారు. విద్యార్థుల్ని బయటికి రాకుండా పోలీసుల ప్రహారీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అశోక్ నగర్లో కావచ్చు, ఇటు ఓయూలో కావచ్చు. విద్యార్థుల్ని ఎక్కడైతే నిరుద్యోగులు మా ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి రోడ్డుపైకి ఎక్కుతారో వాళ్ళని రోడ్డు మీదకి రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. మిత్రులారా, ప్రధానంగా ఏ పత్రిక ఏ వార్తలు రాసుకొచ్చిందని చూసుకునే కంటే ముందు మన న్యూస్ని ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. మన న్యూస్ని మరింత మందికి చేరే విధంగా మన న్యూస్ని ఒకసారి లైక్ చేయండి మిత్రులారా, కామెంట్ చేయండి. మన న్యూస్ని ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, ఇక ఒకసారి వెలుగు దినపత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. వెనిజులా అధ్యక్షుడిని నేనే ఎవరంటున్న ఈ మాట డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ప్రకటించుకున్న డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో ఐడి కార్డు పోస్ట్. ఇరాన్ నాయకత్వం దిగొచ్చిందని తమతో చర్చలు జరుపుకుంటుందని వెల్లడి. యుద్ధమైన చర్చలకైనా మేము రెడీ అని చెప్పేసి ఇరాన్ అంటుంది. మీ ప్రయోజనాలు మాపై రుద్దితే ఊరుకోబోమని చెప్పేసి క్లారిటీ. పరస్పర గౌరవం ఆధారంగానే చర్చలు జరపాలని డిమాండ్. సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఒక పోస్ట్ ఉంది. ఏంటంటే ట్రంప్ గారి ఫోటోతోని కింద జనవరి 2026 వెనిజులా అధ్యక్షుడు 2026 జనవరి అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో అట్లా వెనిజులాకి అధ్యక్షుడిని నేనే. ఎందుకంటే ఇంతకుముందు కూడా వెనిజులా అధ్యక్షుడిని మదురోని ఈ డ్రగ్స్ సంబంధించిన కేసులో న్యూయార్క్లో జైల్లో పెట్టిరు కదా. ఆ జైల్లో ఉన్నారు కాబట్టి ఆయన జైల్లో ఉన్నంతసేపు తాత్కాలికంగా చమురు నుంచి వచ్చే లావాదేవీలు కావచ్చు, ఇవన్నిటిని తాత్కాలికంగా నేను చూసుకుంటే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తానని చెప్పేసి ట్రంప్ ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏకంగా ఐడి కార్డుతోని మరి ఇది ట్రంప్ గారికి తెలిసే వచ్చిందా, కావాలనే పెట్టిరా, లేకపోతే సోషల్ మీడియాలో ఇట్లా ఫేక్ వచ్చిందా అనేది ఇంకా స్పష్టత లేదు. కానీ మొత్తం మీద అయితే జనవరి 2026 వెనిజులా అధ్యక్షుడిని నేనే అని చెప్పేసి ట్రంప్ గారు చెప్తున్నటువంటి మాట. ఇరాన్ నాయకత్వం దిగొచ్చిందని తమతో చర్చలు కోరుకుంటుందని వెల్లడి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇరాన్ ఏమంటుందంటే ఒకవేళ చర్చలు జరుపుదామంటే జరుపుదాం, అట్లా అని చెప్పేసి మీకు భయపడి కాదు. ఒకవేళ యుద్ధం అంటే యుద్ధమే చేద్దాం, చెప్పుకోరు మీరే. ఇక యుద్ధానికి వద్దామా చర్చలు జరుపుదామా, మేము రెండింటికి సిద్ధంగానే ఉన్నాం అని చెప్పేసి ఇరాన్ అంటున్నటువంటి విషయం. మీ ప్రయోజనాలు మాపై రుద్దితే ఊరుకోపమని క్లారిటీ. పరస్పర గౌరవం ఆధారంగా చర్చలు జరగాలని చెప్పేసి ఇరాన్ డిమాండ్ చేస్తుంది. రైట్, త్వరలో జిల్లాల పునర్విభజనపై కమిషన్. హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వేస్తాం, సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. నివేదిక ఆధారంగా ముందుకు బడ్జెట్ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు. త్వరలోనే జిల్లాల పునర్విభజన, జిల్లాల మార్పు, ఒక 10 జిల్లాలు తీసేస్తారని ఇంకొంత గుసగుసలు వినబడుతున్నాయి. ఇక కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలకు కాంగ్రెస్ వాళ్ళ పేర్లు పెడతారు. ఇందిరాగాంధీ ఇట్లా ఈ పేర్లు పెడతారు. జిల్లాలకు కాంగ్రెస్ వాళ్ళ పేర్లు పెడతారు. ఉన్న 10 జిల్లాలను తీసేస్తారు అని చెప్పేసి గుసగుసలు వినబడుతున్నటువంటి పరిస్థితి. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే చెప్పిండో, బీఆర్ఎస్ సర్కార్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జిల్లాలు చేసిరు అని చెప్పేసి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు త్వరలోనే జిల్లాల మార్పు కూడా చేస్తామని చెప్పారు. ఇక పొన్నం ప్రభాకర్ గారు అయితే సిద్దిపేట జిల్లాను తీసేసి అందులో కలపాలని చెప్తున్నాడు. సో ఇట్లా కొన్ని జిల్లాల మార్పు చేస్తామని చెప్పేసి మొత్తం మీద అయితే దీనికి కమిషన్ వేయబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం. హైకోర్టు లేదంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వేస్తాం.
నివేదిక ఆధారంగా ముందుకు బడ్జెట్ సమావేశాల్లో విధి విధానాలు ఖరారు. గత పాలకులు ఇష్టారాజ్యం వల్ల అస్తవ్యస్తంగా జిల్లాల స్వరూపం. లీడర్ల కోసం ఊరికో మండలం, నియోజకవర్గానికో జిల్లా. ఒక మండలం జనాభా 4000, మరొకటి 1,50,000. ఇదేం పద్ధతి? అప్పులు తప్పులు మాకు బదిలీ చేసి ఫామ్ హౌస్ లో పడుకున్నారు. సీఎంగా రోజుకు 18 గంటలు కష్టపడుతున్నా. ప్రజలపై కొత్తగా పన్నుల భారం మోపాం. ఎగవేతదారులను ఉపేక్షించాం. నెలకు 30,000 కోట్లు అవసరం. ఆదాయం 18,000 కోట్లే. సింగరేణి తరహాలో ఉద్యోగులందరికీ ₹1,00,00,000 ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడి. టీజీఓ 2026 డైరీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. గత పాలకుల నిర్వాహకం వల్ల అస్తవ్యస్తంగా మారిన జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే జ్యుడిషియల్ కమిషన్ వేయబోతున్నామని చెప్పారు. జిల్లాల పునర్విభజన, కొత్త మండలాల రెవెన్యూ డివిజన్లపై ఏర్పాటుపై గత ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయాలు అశాస్త్రీయంగా, హాస్యాస్పదంగా ఉన్నాయని, ప్రజలపై కొత్తగా పన్నుల భారం మోపబోయిందని, పన్నులు ఎగవేతదారులను ఉపేక్షించలేదని చెప్పారు. గత పాలకుడు రాష్ట్రాన్ని గాలికి వదిలేసి సమస్యల్ని పక్కన పెట్టి హాయిగా ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని విమర్శించారు. కుటుంబంలో తండ్రిని కోల్పోతే పెద్దన్న బాధ్యత తీసుకున్నట్టు తాను రాష్ట్రానికి ఒక పెద్దన్నలా బాధ్యతగా సోదరుడిగా అప్పుల సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు. సోమవారం సెక్రటరియట్ టీజీఓలో 2026 డైరీని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు పరిపాలన సౌలభ్యాన్ని పట్టించుకోకుండా తమకు నచ్చిన వారికి నజరానాలు ఇచ్చినట్టుగా జిల్లాలని, మండలాల్ని పంచిపెట్టారని మండిపడ్డారు. ఈ అస్తవ్యస్త విధానాన్ని సరిచేసేందుకు శాస్త్రీయంగా జిల్లాల్ని పునర్వ్యవస్థీకరిస్తామని స్పష్టం చేశారు. రైట్, నిన్న దానికి సంబంధించి టీజీఓ తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఈ డైరీని నిన్న 2026 ఈ డైరీని ఆవిష్కరిస్తూ చాలా విషయాలు మాట్లాడినటువంటి పరిస్థితి. ఏమంటున్నాడంటే, ఇష్టం ఉన్నట్టు జిల్లాలను మార్చినారు. ఒక మండలంలో 4,000, ఇంకో మండలంలో 1,00,000. ఇదేం పద్ధతి? కాబట్టి జిల్లాల్ని మార్పు చేస్తాం, మండలాల్ని మార్పు చేస్తాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉందనుకో. ఒక నియోజకవర్గంలో ఒక 10 మండలాలు ఉన్నాయి అనుకో. ఈ 10 మండలాలల్లా ఒక 3 ఏమో ఒక జిల్లా, ఇంకో 5 ఏమో ఒక జిల్లా, ఇంకో 2 ఏమో ఒక జిల్లా. ఇట్లా 3 జిల్లాలు, ఈ 10 మండలాలు. ఒక్క నియోజకవర్గంలోనే 10 మండలాలు ఉన్నాయి. దాన్ని మూడు జిల్లాలకి ఉన్నదనుకో. ఇప్పుడు ఒక పని జరగాలంటే ఈ 3 మండలాల కొరకు ఈ జిల్లా కలెక్టర్ని కలవాలి, ఈ 5 మండలాల కొరకు ఈ జిల్లా కలెక్టర్ని కలవాలి, ఈ 2 మండలాల కొరకు ఈ జిల్లా కలెక్టర్ని కలవాలి. కాబట్టి ఇక్కడ అభివృద్ధి జర కుంటుపడుతున్నది, స్పీడ్గా చేయలేకపోతున్నాం. ఇది అన్ని మండలాలు, ఈ 10 మండలాలు ఒకటే నియోజకవర్గంలో ఉన్నాయనుకో, ఒకటే జిల్లాలు ఉన్నాయనుకో, అప్పుడు కొంత అభివృద్ధి ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి మేము జిల్లాల్ని మార్పు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక కమిషన్ వేయబోతున్నట్టు తెలుస్తున్నది. రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు ఎలక్షన్ల కంటే ముందంటే, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పేసి చెప్పిండు. అందుకే మారుస్తున్నాడేమో. ఏం చేసిండు? టీఎస్ను తీసేసి టీజీని చేసిండు. కాకతీయ కళాతోరణాలు దాన్ని మార్చిండు. సో ఇట్లా మార్పులు చేస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిరు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు. ఇప్పుడు జిల్లాల్ని మారుస్తాం, ఒక కమిషన్ వేయబోతున్నారు. ప్రజలారా, లైవ్ చూస్తున్న మిత్రులారా, ఒకసారి మీ అభిప్రాయాన్ని చెప్పండి.
ఈ జిల్లాలు మార్చడాన్ని మీరు అంగీకరిస్తున్నారా? ఇగో జిల్లాల మార్పు మీరు కోరుకుంటున్నారా? జిల్లాల మార్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జిల్లాలు మారుస్తామని చెప్తున్నాడు కదా, ఆ జిల్లాల మార్పును మీరు కోరుకుంటున్నారా? కోరుకుంటే కోరుకుంటున్నామని చెప్పేసి ఏ ఒత్తండి, కోరుకుంటలేమని చెప్తే బి ఒత్తండి. మీ అభిప్రాయాన్ని చెప్పండి. జిల్లాల మార్పును కోరుకుంటున్నారా లేదా? తర్వాత ఇంకేమంటున్నా, ఇప్పుడు ఏంది, సికింద్రాబాద్ ఉంది. సికింద్రాబాద్ ఈ సికింద్రాబాద్ కార్పొరేట్ ఈ డివిజన్లన్నీ జిహెచ్ఎంసీలో ఉన్నవి. అయితే ఇప్పుడు సికింద్రాబాద్లో కొన్ని వార్డులని కొన్ని డివిజన్లని కొంత జిహెచ్ఎంసీలో చేస్తున్నాం, కొన్ని ఏమో మల్కాజ్గిరి. ఇప్పుడు కమిషనర్ జోరుగా మార్చారు కదా మల్కాజ్గిరి, సో కొన్నింటినేమో మల్కాజ్గిరిలో వేస్తున్నారు ఈ సికింద్రాబాదు డివిజన్లని. అగో మరి ఇది కూడా ఇబ్బందే కదా. ఇప్పుడు కేసీఆర్ అనేది ఇబ్బంది అయితే, కేసీఆర్ అట్లా చేయడం ఇబ్బందేనైతే మరి ఇది కూడా ఇబ్బంది కదా అని చెప్పేసి సికింద్రాబాద్ను కూడా ఒక కమిషన్ జోన్గా మార్చాలని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఉద్యమం తయారవుతుంది. సో మిత్రులారా, మీరు జిల్లాల మార్పును కోరుకుంటున్నారా? కోరుకుంటే కోరుకుంటున్నాం అనురి, లేకపోతే లేదనురి. ఇంకేమంటున్నాడు అంటే నెలకు 30,000 కోట్లు అవసరం, కానీ ఆదాయం 18,000 కోట్లే. మరి ఏం చేద్దాం? 30,000 కోట్లు అవసరం ఉందంట, ఆదాయం 18,000 కోట్లే వస్తుందంట. ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్న ఆస్తులన్నీ అమ్మాలి. భూములు ఇక్కడనే ఉంటాయి, ఈ భూమి పేపర్లన్నీ వేరే దేశాలలో ఉంటాయి. ఈ భూమి మీద నిలబడతాం మనం, కానీ ఈ భూమి మనది కాదు. ఆడ తాకట్టు పెట్టిండ్రు. భారతదేశాన్ని మోదీ తాకట్టు పెడితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని గత సర్కారు ఉన్నటువంటి కేసీఆర్ తాకట్టు పెడుతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే ఏకంగా వేలం పాటేసి అమ్ముతున్నారు. సో ఇట్లా మనకు 30,000 కోట్లు కావాలని చెప్పేసి నెలకు 30,000 కోట్లు కావాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక జిల్లాల మార్పును ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడుతున్నారు. జిల్లాలంటే ఒక పద్ధతి ఉండాలి, కానీ వాళ్ళు నచ్చితే నజరానా టైపులో మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు చేసిపోయారు. అప్పుడు ఒక జిల్లాలో కేవలం ఒకే అసెంబ్లీ నియోజకవర్గం ఉంది, మరో జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇది పూర్తిగా ఇర్రేషనల్. ఒక దగ్గర మండలం జనాభా 1,50,000 ఉంటే మరో దగ్గర కేవలం 4,000 జనాభాతో ఓ మండలం ఏర్పాటు చేశారు. ఓ లీడర్కు నచ్చితే ఓ లీడర్ ఊరు చుట్టూ 2-3 ఎంపీటీసీలు కలిపి ఒక మండలం చేశారు. ఇలా చేయడం వల్ల పరిపాలన గాడి తప్పిందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నటువంటి పరిస్థితి. ఇగో ఇక్కడ మన కేటీఆర్ ఏమంటున్నాడు, నిన్న మహబూబ్ నగర్ పోయి ఏమంటున్నాడు అంటే కలెక్టర్లు దగ్గర ఉండాలి, మున్సిపాలిటీలు దగ్గర ఉండాలి, అట్లా దగ్గరుంటే గ్రామాల అభివృద్ధి జరుగుతాయి. అందుకే 33 జిల్లాలను ఏర్పాటు చేసిర్రు, అభివృద్ధి తొందరగా అందాలని చెప్పేసి మేము చిన్న చిన్న జిల్లాలుగా ఏర్పాటు చేసి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళినాం. ఒకవేళ కొత్త జిల్లాలని ముట్టుకుంటే అగ్గిరా చేస్తామని చెప్పేసి కేటీఆర్ అంటున్నటువంటి పరిస్థితి. పాలమూరు ప్రాజెక్టును కావాలనే పూర్తి చేయట్లేదు కేటీఆర్. కేసీఆర్కు పేరు వస్తుందనే భయపడుతున్నారు. చంద్రబాబుకు మేలు చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని ఫైర్. బీఆర్ఎస్ మద్దతుతోనే గెలిచిన సర్పంచ్లకు సన్మానం. ఇక కొత్త జిల్లాలను ముట్టుకుంటే అగ్గిరా చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలు అంటున్నటువంటి మాట. ఇక సికింద్రాబాద్లో అయితే యుద్ధానికి తయారయ్యారు, మళ్ళీ పెద్ద ర్యాలీ కూడా తీయబోతున్నారంట. పాలమూరు ప్రాజెక్టుని 90% మేము పూర్తి చేసినాం, జస్ట్ కెనాలీలు ప్రాజెక్ట్ అంతా పూర్తయింది. కాలువలు తోలితే నీళ్లు పొలంలోకి వస్తాయి, కానీ ఆ కాలువలు తోలుతలేరు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నటువంటి మాట. ఎందుకంటే కేసీఆర్కి పేరు వస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ కాలువలు తోలుతలేడట. ఇక డ్రగ్స్ గంజాయి కేసుల్లోనే ఎక్కువ మంది జైలుకు. ఆ తర్వాతి స్థానాల్లో పోక్సో సైబర్ నేరగాళ్లు 2025లో 42,556 మంది కటకటాల్లోకి. 2024తో పోలిస్తే
11.8% పెరుగుదల 2024తో పోలిస్తే 11.8% క్రైమ్ రేట్ పెరిగిందంట. వీరిలో 36,627 మంది అండర్ ట్రయల్స్ ఖైదీలే. 2025 వార్షిక నివేదిక రిలీజ్ చేసిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. డ్రగ్స్, గంజాయి సైబర్ నేరగాళ్లతో పాటు నిండిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లతో జైలు నిండిపోతున్నాయి. కొత్తగా పోక్సో కేసుల్లో జైలుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నది. చెంచల్గూడ, చెర్లపల్లి సెంట్రల్ జైలు సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్లకు 2024లో 38,079 కేసులు రాగా 2025లో 42,556కు చేరింది. అంటే అడ్మిషన్ల సంఖ్య 11.8% పెరిగింది. ఖైదీలు ఎక్కువ అయ్యారంట. ఖైదీలు నిండిపోతున్నారట. ఈ సైబర్ నేరగాళ్ళు, డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. మరి పిప్పరమెట్లు కొనుక్కున్నట్టు కొనుక్కొని తింటున్నారు. డ్రగ్స్ ఏడబడితే అనే దొరుకుతున్నది. కాబట్టి జైలు నిండిపోతున్నాయి. 11.8% పెరిగిందంట. వీరిలో 2,880 మంది 6.76% అన్నట్టు మహిళలు ఉన్నారు. ఇందులో 11% పెరిగింది కదా. ఈ 11లో సగం పురుషులతో సమానంగా సగానికి మహిళలు కూడా ఉన్నారు. ఈ క్రైమ్ రేట్లో పురుషులు ఎంతమంది జైలుకు పోతున్నారో మహిళలు కూడా అంతేమంది జైలుకు పోతున్నారు అన్నట్లు లెక్క. ఈ మేరకు జైళ్ల శాఖ సంబంధించిన 2025 వార్షిక నివేదికను ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా సోమవారం విడుదల చేశారు. చెంచల్గూడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐజీలు మురళీబాబు, రాజేష్, డిఐజీలు శ్రీనివాస్, సంపత్తో కలిసి ఆమె మాట్లాడారు. దేశంలో జైళ్ల శాఖతో సంస్కరణ మంచి ఫలితాలు వచ్చాయని, మళ్లీ జైళ్లకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని తెలిపారు. జైలుకు వచ్చే విఐపీలు కూడా జైలు మాన్యువల్, కోర్టు ఆదేశాల మేరకే చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కేసుల్లోనే ఎక్కువ మంది. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలను, చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులను సర్కార్ సీరియస్గా తీసుకుంటున్నది. ఈ క్రమంలో ఆయా కేసుల విచారణ పోలీసులు స్పీడప్ చేస్తూ నిందితులను చట్టం ముందు నిలబెడుతుండటంతో ఆయా విభాగాల్లో జైలుకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది డిసెంబర్ 31 వరకు డ్రగ్స్, గంజాయి కేసుల్లో 7,040 మంది జైలుకు రాగా వీరిలో 308 మంది మహిళలు ఉన్నారు. మహిళలు కూడా చిన్న మెల్లగా అలవాటు అయ్యారు డ్రగ్స్కు, గంజాయికి. వాళ్ళు కూడా తాగుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందుకు వెనకట ఏమైనా వైన్ షాపుల కాడ ఆడోళ్ళు నిలబడాలంటే అసలు పోకపోదురు. ఇప్పుడు వైన్ షాప్ ముంగట పోతున్నారు, కొనుక్కొచ్చుకుంటున్నారు, అవసరమైతే అలా కూర్చొని తాగుతున్నారు, లేదంటే ఇంటికి తెచ్చుకొని తాగుతున్నారు. ఇగో ఇట్లా మహిళల సంఖ్య కూడా చాలా పెరిగిందంట. జైలు శాఖ చెప్తున్నటువంటి మాట. సో మొత్తం మీద అయితే డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరగాలు ఎందుకు ఇంత ఎక్కువ మొత్తంలో జైలుకు వస్తున్నారంటే పోలీసులు ఎక్కువ పని చేస్తున్నారు అన్నట్టు. పోలీసులు తొందరగా పట్టుకొని కోర్టు ముంగట పెడితే కోర్టు జైలుకు పంపిస్తుంది. కానీ కట్టడి చేస్తలేరు, తాగిన వాళ్ళని పట్టుకుంటున్నారు. ఏం చెప్తారంటే నేరాన్ని నిర్మూలించాలి, నేరస్తుని నిర్మూలించకూడదు అని చెప్తుంటారు కదా. సో మరి ఈ డ్రగ్స్, ఈ గంజాయి ఇంత విచ్చలవిడిగా దేశాలని దాటెట్లొస్తున్నది, రాష్ట్రాలని దాటెట్లొస్తున్నది. మరి దీన్ని ఎందుకు పట్టుకుంటారు ఎవరు? సో ఫస్ట్ ఆడకు అది చేయరు. అందరికీ 100% ఉచిత వైద్యం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కొత్త హెల్త్ పాలసీ. వైద్యం కోసం ఆస్తులు అమ్మే పరిస్థితి పోవాలి. పేరెంట్స్ను నిర్లక్ష్యం చేస్తే సహించలేదు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 15% తల్లిదండ్రుల ఖాతాలో వేస్తాం. ఈ పని చేయరి, ఈ హోల్డేజ్ హోమ్లు తగ్గుతాయి. ఈ పని చేయరి. దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే 2 లక్షల రూపాయల ప్రోత్సాహకం. బాల భరోసా ప్రణామ్ కేంద్రాలను నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. స్కూటీలు, ల్యాప్టాప్లు వారికి సంబంధించినటువంటి అవి ఇచ్చినారు. ఇక కొత్త హెల్త్ పాలసీ, అందరికీ 100% ఉచిత విద్య దొరకాలంట.
అవి దొరకాలంటే ముందుగా ఈ కార్పొరేట్ హాస్పిటల్ని బంద్ చేయాలి. అందరు అంటారు ఫ్రీ కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు. మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టి అందరు ఒక దగ్గరనే కలిపి చదువు చెప్తాం ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ విచ్చలవిడిగా మళ్ళా గల్లికోటి ప్రైవేటు స్కూళ్ళు తెరిచేటట్టు పర్మిషన్లు ఇస్తున్నారు. కృష్ణా గోదావరిలో చుక్క కూడా వదులుకోము, తెలంగాణ నీటి హక్కుల కోసం అన్ని స్థాయిలో పోరాటం చేస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుపుతున్నటువంటి మాట. ఆర్టికల్ 131 ప్రకారం త్వరలో సుప్రీంకోర్టులో సివిల్ సూట్ వేస్తాం. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో బలమైన వాదనలు వినిపించినాం. ఏపీ సర్కార్ అనేక ఉల్లంఘనలకు పాల్పడుతున్న విషయాన్ని విచారించామని వెల్లడి. కృష్ణా గోదావరి నది జలాల్లో ఒక్క చుక్కాను కూడా తెలంగాణ వదులుకోబోదని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడుకునేందుకు అన్ని స్థాయిలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చర్చల ద్వారానే జలాల సమస్యను పరిష్కరించుకుందామంటున్న రెండు రాష్ట్రాల సీఎంలతో అందరం ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. అయితే పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు ఏ అనుమతులు లేవన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆర్టికల్ 130 ప్రకారం త్వరలో సుప్రీంకోర్టులో సివిల్ సూటు దాఖలు చేస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్న మాట. అయితే వీళ్ళు ఈ ప్రాజెక్టుని ఏపీలో కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టుని ఆపాలే, అవి మా తెలంగాణ నీళ్ళని దోసుకపోయేందుకు ఆ ప్రాజెక్టు కడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు రిట్ పిటిషన్ వేసిరు. రిట్ పిటిషన్ కోర్టులో వేస్తే కోర్టు ఆ రిట్ పిటిషన్ కొట్టేసింది. ఇక త్వరలోనే సివిల్ సూట్ దాఖలు చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు కదా. ఈ త్వరలోనే అనకానే వాళ్ళు ప్రాజెక్టు కట్టేస్తారు, ఉన్న నీళ్లు మలకపోతారు. ఈ సివిల్ సూట్ వేసే లోపలనే, ఈ సివిల్ సూట్ బెంచ్కి ఎక్కి ఇదంతా తీర్పొచ్చే లోపలనే ఆడ ప్రాజెక్టు పూర్తి అయిపోతుంది. ఇగో ఇటువంటి రిట్ పిటిషన్ వేసి రాష్ట్రం పరువు తీసిరని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నటువంటి మాట. ఏపీకి సహకరించేందుకే వీక్ రిట్ వేసిరట. పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో ప్రభుత్వం ద్రోహం బయటపడ్డది. రేవంత్ రెడ్డి గారు పోను అనుకుంటేనే ఢిల్లీ పోయిండు, పెట్టను అనుకుంటేనే సంతకం పెట్టిండు, మాట్లాడను అనుకుంటేనే ఆ అంశం గురించి మాట్లాడిండు. కావాలని చెప్పేసి ఇప్పుడు వీక్గా ఉన్నటువంటి రిట్ పిటిషన్ వేసిరు. ఆ అడ్వకేట్కి తెలియదా ఇది కొట్టుడు పోతుందని? అంటే ఇదంతా కావాలనే ఏపీకి నీళ్ళు ఇచ్చేందుకే, ఈ సంక్రాంతి కానుకగా ఇచ్చేందుకే రేవంత్ రెడ్డి గారు ఈ పన్నాగం పన్నీరు, తెలంగాణ ఇచ్చే తీసిరు. రిట్ పిటిషన్ కొట్టేపించుకొని కోర్టు కొట్టేసింది. ఇక మళ్ళా త్వరలోనే సివిల్ సూట్ దాఖలు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ సివిల్ సూట్ దాఖలు చేసే లోపు ఇది అన్ని రాష్ట్రాల నుంచి తీసుకోవాల్సిన సివిల్ సూట్ అంశం, అన్ని రాష్ట్రాల గురించి చర్చించాల్సినటువంటి అంశం. ఇక ఈ అన్ని రాష్ట్రాల గురించి చర్చించి ఈ సివిల్ సూట్ బెంచ్ మీదకి వచ్చే లోపే అక్కడ ప్రాజెక్టు పూర్తవుతుంది. సో ఇది దీని వెనుకున్నటువంటి కుట్ర. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఈ కుట్రకు తెరలేపిండని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఇసుక మాఫియాకు టెక్నాలజీతో అడ్డుకట్ట. జీపీఎస్, డ్రోన్లు, శాటిలైట్ మ్యాపింగ్లతో అక్రమ రవాణాకు చెక్. మంత్రి వివేక్ వెంకటస్వామి. 6 నెలల్లో ఇసుక రాయల్టీ ద్వారా 22% అదనపు ఆదాయం. బీఆర్ఎస్ సాయంలో ఆ పార్టీ లీడర్లు, కాంట్రాక్టర్లు కోట్లు కొల్లగొట్టారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు. శాండ్ బజార్ బీసీ గర్ల్స్ కాలేజ్ హాస్టల్ను ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి. ఉద్యోగులకు సంక్రాంతి కానుక. డిఏ 3.64% పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. 33.67% కరువు బీభత్సం. 2023 జూలై 1 నుంచి అమలు. పెరిగే మొత్తం ఈ జనవరి జీతంతో కలిపి చెల్లింపు. ఏరియర్స్ 30 వాయిదాల్లో జమ. ఓదికేవాడ ఖజానా లేక రేవంత్ రెడ్డి గారు నెత్తికి చేతులు పెట్టుకుంటాడు. 30,000 కోట్లు కావాలి, 18,000 కోట్లే వస్తుందని చెప్పేసి నెత్తికి చేతులు పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. ఇంకో దిక్కేమో ఇలా కొత్త డిఏలు, ఉన్న డిఏలే ఇస్తలేరంట.
మొత్తం ఐదు విడతలుగా డిఏలు ఇచ్చే ఉంటే 2 విడతలలో ఇస్తామన్నారు. ఫస్ట్ ఒకటి ఇచ్చిర్రు, రెండోది డిసెంబర్లో ఇవ్వాలి. ఇప్పుడు జనవరి. ఆ పాత డిఏలకే దిక్కు లేదు. ఆ డిఏ ఉద్యోగ సంఘాల మీద వీళ్ళు అది చేస్తున్నారు, మాకు డిఏలు ఇప్పిస్తారా మీరు దిగిపోతారా అని చెప్పేసి. ఇప్పుడు కొత్త డిఏలు మళ్ళీ ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. 3.64% పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందట. ఉన్న డిఏలు ఈరి ఫస్ట్, పెండింగ్లో ఉన్న డిఏలు అన్నీ ఈరి ఫస్ట్. మున్సిపాలిటీలో ఓటర్లు 51.92 లక్షలు. ఫైనల్ ఓటర్ లిస్టు విడుదల చేసిన స్టేట్ ఎలక్షన్ కమిషన్. రాష్ట్రంలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు. 20వ తేదీ కల్లా రిజర్వేషన్లు ఖరారు చేసేలా కసరత్తు. ఈ నెల 20 కల్లా ఏ రిజర్వేషన్ వస్తుంది అనేది తెలిసిపోతుంది. 1-2 రోజుల తేడాలతో షెడ్యూల్ రిలీజ్కు ఏఐసి ఏర్పాట్లు. ఫిబ్రవరి 2nd వీక్లో ఎన్నికలు జరిగే అవకాశం. ఈ నెల 16 నుంచి ప్రచారానికి సిద్ధమైన రేవంత్ రెడ్డి. 20 కల్లా ఇక అయిపోయింది. తొందరలోనే మున్సిపల్ ఎలక్షన్లు రాబోతున్నాయి. వీళ్ళది ఇటు కంప్లీట్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఎమ్మటే ఎన్నిక అయిపోతారు. ఇప్పుడు ఉన్న వాళ్ళది 20 తారీఖు సంథింగ్ ఏదో ఉంది. వీళ్ళ పదవి కాలం ముగియగానే మళ్ళీ వెంటనే ఎలక్షన్లు జరిగే అవకాశం ఉన్నది. 20 తారీఖు నాడు రిజర్వేషన్లు తేలిపోతుంది, ఏ డివిజన్కు ఏ రిజర్వేషన్ అనేది. ఇక ఫిబ్రవరి 2వ వారంలోనే ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందట. ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16 తారీఖు నాడు ప్రచారమే చేస్తున్నారు. ఇక 20 తారీఖు నాడు రిజర్వేషన్ వచ్చిందంటే 2-3 రోజులలో అభ్యర్థులు ఖరారు అయిపోతారు. కథం ప్రచారం స్టార్ట్. ఇక సో 16 నుంచి ప్రచారానికి రేవంత్ రెడ్డి బయలుదేరుతున్నాడంట. కాబట్టి రెండో వారంలోనే, ఫిబ్రవరి 2వ వారాల్లోనే వచ్చే అవకాశం ఉంది మున్సిపల్ ఎన్నికలు. ఇది పార్టీల గుర్తు మీద జరుగుతాయి మిత్రులారా, కొంచెం ఆలోచించేది. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం క్లుప్తంగా, కానీ ముందుగా చెప్తున్నాం మాట. ఇగో వెనిజులా, యుఎస్. వెనిజులా మీద ఓకాలు, యుఎస్ మీద ఓకాలు. వెనిజులా నాదే అని చెప్పేసి ట్రంప్ గారు ఎగురుతున్నారు. ఇటో కాలు వేసిండు. ఇటో కాలు వెనిజులా మీద ఓకాలు, యుఎస్ మీద ఓకాలు. ఇంకో కాలు ఉంటే ఇంకో దేశం మీద కూడా వేసినాము. లేకపోతే ఇట్లా చేతులు పెట్టు, ఇంకో దేశం మీద ఇంకో దేశం మీద ఇట్లా చేతులు పెట్టు. లేదంటే ప్రపంచం అంతా ప్రపంచ పటం మీద పండుకొని బొర్రిగా ఈ ప్రపంచం అంతా నాదే అని చెప్పేసి కైట్ ఎగరేసిన మోదీ. అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ రంగురంగుల పతంగులతో కలకల్లాడింది. సోమవారం ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2026ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో కలిసి పతంగులు ఎగురవేశారు. వేదిక వద్ద పతంగుల తయారీ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ప్రారంభోత్సవంలో అనంతరం ఇద్దరు నేతలు ఓపెన్ టాప్ వెహికల్ మీద గ్రౌండ్ అంతా కలియ తిరుగుతూ ప్రజలకు అభివాదం చేసిరు. సో పతంగుల సబర్మతి రివర్ ఫ్రంట్ మీద రంగురంగుల పతంగులను ఎగురవేసిరట. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించినటువంటి విషయం. ఈ చైనా మాంజా అమ్మొద్దు, కొనొద్దు, కొన్నా కేసే, అమ్మినా కేసే అని చెప్పేసి పొదికు పోలీసు యంత్రాంగం అంతా మొత్తుకుంటున్నా మళ్ళా చైనా మాంజా హైదరాబాద్లో తిరుగుతుంది. అక్కడక్కడ చాలా మంది గొంతులు తెగిపోతున్నాయి. చాలా మంది చైనా మాంజాకు బలై దవాఖానలా పాలవుతున్నారు. గవర్నమెంట్ మంచి ఆఫర్ కూడా ఇచ్చింది. చైనా మాంజా కనబడితే, ఎవరికైనా కనబడితే చెప్తే 5,000 రూపాయలు గిఫ్ట్ ఇస్తామని. కాబట్టి చైనా మాంజాను అమ్మకుర్రి, కొనకుర్రి. హటావో లుంగి బజావో పుంగి. బిఎంసి ఎన్నికల వేళ రాజ్ ఠాకరే వివాదాస్పద కామెంట్. అన్నమలైని రసమలై అంటూ ఎద్దేవా. ముంబైలో అడుగు పెడితే కాళ్ళు నరకేస్తామని వార్నింగ్. బెదిరింపులకు భయపడబోమన్న బీజేపీ తమిళనాడు నేత. ఇక అటావో లుంగి బజావో పుంగి అని చెప్పేసి
రాజ్ ఠాక్రే గారు మాట్లాడుతున్నటువంటి మాట. అన్నమలై కాదు రసమలై అంటూ మాట్లాడుతున్నారు అన్నమలైని ఉద్దేశించి. ట్రాఫిక్ చలాన్లు పడితే వెంటనే అకౌంట్లో కట్ కావాలి. ఒకవేళ ట్రాఫిక్ చలాన్ మీ బండి మీద ఫోటో కొట్టిరు అనుకో, ఏది నువ్వు సిగ్నల్ జంపో లేకపోతే నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదనో, ట్రిపుల్ రైడింగ్ అనో, రాంగ్ రూట్ అనో, ఏదన్నా పోలీస్ అయినా ఫోటో కొట్టిరు అనుకో, వెంటనే నీ అకౌంట్లోకి వెళ్ళి పైసలు కట్ అవుతాయట. నువ్వు చేసిన తప్పును బట్టి అకౌంట్లోకి వెళ్ళి పైసలు కట్ అవుతాయి, కట్ కావాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. చలాన్ పడితే వెంటనే ఆయా వాహనాల యజమాని అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, పుష్కుని ఇట్లా ఫోటో కొట్టిన వెంటనే ఆ బండి మీద ఆ అకౌంట్ నెంబరు, ఆ సంబంధిత యజమాని, ఆ బండి ఎవరిది ఉంటుందో వాళ్ళంతా డీటెయిల్స్ ఉంటుంది కదా. ఎందుకంటే వీళ్ళను ఆపి 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 పోలీసులకు ఇదే పని అయిపోయింది. ఇక ఏడ కనబడతాడు అప్పుడు నెంబర్ చూసుకున్నాడు, ఇలా కొట్టుడు, ఇంత చలాన్ ఉంది కట్టు అని చెప్పుడు, లేదంటే రిసిప్ట్ ఇచ్చుడు. ఆడు కడితే కడతా లేకపోతే లేదు. కాబట్టి టక్కున ఫోటో కొట్టంగానే అకౌంట్ దగ్గర కట్ అయింది అనుకో, ఆడు చచ్చుకుంటా మంచిగా పోతాడు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట. సో ఇది బాగానే ఉంది. మరి రాజకీయ నాయకులు కూడా హామీలను అమలు చేస్తాం అని చేయకుండా చేస్తామని నమ్మి ఓటేస్తారు. మరి అమలు చేస్తలేరు అనుకో, ఓటు కూడా వాపసు తీసుకునేటట్టు కూడా ఒకటి చేయాలి. ఈ కాలంలో ఇప్పుడు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీరే చెప్పినటువంటి మాట, మీరు చేయలే. మరి మీ మాట నమ్మి ఓట్లు వేసినందుకు మా ఓటు వాపసు తీసుకునేటట్టు కూడా మాకోటి పెట్టాలి. ఎందుకంటే మీరు కూడా మోసం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ఎట్లా తప్పు చేస్తున్నారో మీరు కూడా ఇట్లా తప్పు చేస్తున్నారు, ఇదే మోసం చేస్తున్నారు. కాబట్టి ఇట్లా కూడా ఒకటి పెట్టుర్రి, చూద్దాం. ఇక ఏ ఎమ్మెల్యేలు పని చేస్తారు, ఏ మంత్రులు పని చేస్తారో తేలిపోతుంది. అప్పుడు వాళ్ళకు కూడా భయం ఉంటుంది, వాపో వీళ్ళు పుసుకున్న ఓటు వాపసు తీసుకుంటే మా పదవి పోతుందిరా అని చెప్పేసి భయంతోనే నా పని చేస్తారు. ఇట్లా కూడా ఒకటి పెట్టుర్రి, ఓటు వెనక్కి తీసుకునేటట్టు. వాళ్ళు పని చేయకపోతే ఓట్లు వాళ్ళకెళ్ళి తొలగిపోతుండాలి. ఇచ్చిన డేట్ అయిపోయిందంటే ఓట్లు పోవాలి వాళ్ళకెళ్ళి. అప్పుడు ఆయన పదవి దిగిపోతారు, శ్రేష్ఠ ఎక్కిస్తారు. ఇట్లా కూడా ఒకటి పెట్టుర్రి. అన్ని ప్రజలకైనా మీకేముండొద్దా రూల్స్? మీరు ఎప్పుడే కానీ పాటించరు. రోడ్లు చక్కా లేవు. ఈ ఉప్పల్ రోడ్ అయితే అబ్బా ఎన్ని సంవత్సరాల నుంచి అట్నే ఉన్నది. మరి ఈ రోడ్ల సంగతి ఏంది? అటు తాగుమని చెప్పేసి అలా బార్ పెట్టాలి, తాగంగానే బయటికి వెళ్ళంగానే మూతికాడ పైప్ పెట్టాలి. అటు తాగితే పైసలే, తాగి రోడ్డు మీదకి ఎక్కినందుకు మళ్ళీ పైసలే. ప్రభుత్వం నుంచి ఇప్పుడు 18,000 కోట్లు వస్తున్నాయి కదా, 30,000 కోట్లు ఎట్లాగూ రావాలి. కాబట్టి ఇట్లా అకౌంట్లోకి వెళ్ళి కట్ చేసుకోవాలి. మరి రోడ్ల సంగతి ఏంది? రోడ్లు వేయని మంత్రిని ఏమనాలి? ఇక ఈ ఇంచెల్లి ఏం చెల్లి ఈ బోడుప్పల నుంచి ఉప్పలు పోయేసరికి నీ ఒంటి మీద 1 కిలో దుమ్ము వెళ్తుంది, 1 కిలో దుమ్ము వెళ్తుంది. బైకుల మీద పోయేటోళ్ళకైతే, జర కార్లో పోయేటోళ్ళకైతే ఇబ్బంది ఏం లేదనుకో. విపరీతమైన దుమ్ము, మనం ఢిల్లీలో పోతున్నట్టే ఉంటుంది అంత దుమ్ము. ఆ రోడ్లు సక్కాలేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే అయిపోయి దసరా వరకు పని అయిపోతుంది అని చెప్పేసి చెప్పారు. ఇప్పటి వరకు దాంట్లో ఇంచు పని కూడా ముందుకు పోతలేదు. ఏ దసరా చెప్పలేగో, దసరా అన్నారు కానీ ఏ దసరా చెప్పలేదట. అది ఏ దసరా అయినా కావచ్చు మరి. సో మీరు అట్టే రోడ్లు కూడా వేయరి. మీరు రూల్స్ పెడుతురు కదా, ఈ రూల్స్ కూడా పాటించురి. రోడ్లు చక్కగా వేయరి. సుక్కలు అవపడుతున్నాయి ఈ ఉప్పలకు రావాలంటేనే. ఇది హైదరాబాద్ నుంచి 2వ రాజధాని వరంగల్ పోవాలంటే ఈ రోడ్డు మించెల్లే పోవాలి. హైదరాబాదు రాజధాని, ఫస్ట్ రాజధానికి సెకండ్ రాజధానికి అనుసంధానమైనటువంటి రోడ్డు ఇది ఉప్పల్. హైదరాబాద్కు ఇది కూడా ఒక మెయిన్ అడ్డా, ఇది కూడా ఒక కమిషనర్ జోన్. దీని ఏరి ఇప్పటి వరకు పట్టించుకున్న నాదులు లేరు. అన్వేష విఫలం. ఇస్రో ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విఫలమైంది. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అన్వేషణతో పాటు మొత్తం 16 ఉపగ్రహాలతో సోమవారం ఉదయం 10
10 గంటల 18 నిమిషాలకు పిఎస్ఎల్వి C-62 రాకెట్ బయలుదేరింది. చాంబర్ ప్రెషర్ డ్రాప్తో 3వ దశలో సమస్య ఏర్పడంతో రాకెట్ దారి తప్పింది. అరే నిన్ను రాకెట్ పంపిండే, నిన్ను రాకెట్ పంపితే అది దారి తప్పిందట. ఏదో చిన్న లోపాలు జరిగినాయి, కొంత అది దారి తప్పినటువంటి పరిస్థితి. భారత్ కన్నా మాకు ఏ దేశం ఎక్కువ కాదు, భారత్ కన్నా తమకు ఏ దేశం ఎక్కువ కాదని అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. ఇండియా అమెరికా రియల్ ఫ్రెండ్స్ అని ఆయన చెప్పారు. మిత్రుల మధ్య విభేదాలు ఏర్పడిన చర్చల ద్వారా అభిప్రాయ భేదాలని వారు పరిష్కరించుకుంటారని చెప్పారు. మాకు భారత్ కంటే ఏ దేశం ఎక్కువ కాదు, ఏమన్నా పంచాయతీలు వస్తే కూర్చొని మాట్లాడుకుంటాం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మాట. రైట్ మిత్రులారా, ఇది వెలుగు దినపత్రిక. ఆ మిత్రులు జిల్లాల మార్పు కోరుకుంటున్నారా? కోరుకుంటున్నామని చెప్పేసి ఏమీ నొత్తండి, కోరుకోనోళ్ళు కోరుకుంటలేమని చెప్పేసి బీమీ నొత్తండి. ఎందుకంటే ఇక ముందుగా మన వీడియోను ఒక లైక్ చేయండి. జిల్లాల మార్పు కోరుకునే మిత్రులు ఖచ్చితంగా కోరుకుంటున్నామనురి, కోరుకోకపోతే కోరుకుంటలేమనురి. ఇప్పుడు మీరు జిల్లాల మార్పు కోరుకుంటున్నారా, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావాలని కోరుకుంటున్నారా, వీళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు కావాలని కోరుకుంటున్నారా? మార్పు అంటే రేవంత్ రెడ్డి చెప్పిన మార్పు జిల్లాల మార్పేనా? మీరేమనుకుంటున్నారు ప్రజలు అనేది ఒకసారి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఓట్ల ఇక్కడ ఓటింగ్ పెట్టినాం, మీరు కోరుకుంటున్నామను లేకపోతే కోరుకుంటలేమని చెప్పేసి దీంట్లో పాల్గొనండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక దిశ పత్రికను చూసుకునే ప్రయత్నం చేద్దాం. భారత్ జర్మనీ బంధం మానవాళికి కీలకం, ఇరు దేశాల ప్రపంచానికి కొత్త శక్తిని స్థాయి మోదీ అంటున్నాడు. జర్మనీ ఛాన్స్ ఫ్రెడరిక్ మెర్జితో ప్రధాని భేటీ, జర్మనీ దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి. భారత్ జర్మనీ ఆర్థిక వ్యవస్థ మధ్య సహకారం మానవాళికి చాలా ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. జర్మన్ విశ్వవిద్యాలయాలు ఇండియాలో తమ క్యాంపస్లను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. భారత పర్యటనకు వచ్చి జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జితో గుజరాత్ గాంధీనగర్లో సమావేశమైన మోడీ విద్యారంగంలోనూ ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని పెంచేందుకు రోడ్ మ్యాప్ పై చర్చించినట్టు తెలిపారు. ఇక జర్మనీ యూనివర్సిటీలు ఎక్కువ జర్మనీలో ఉన్నాయి. ఆ జర్మనీ యూనివర్సిటీలు మన భారతదేశానికి తెచ్చే తీసుకురాది, మాకు కూడా ఇంత విద్యలో భాగస్వాములు గారు అని చెప్పేసి మోదీ మాట్లాడుతున్నటువంటి మాట. భారతీయులకు ట్రాన్సిస్ట్ వీసా అవసరం లేదు, ఇకపై ఫ్రీగానే జర్నీ చేయొచ్చు, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ ఆఫర్. ఇక జర్మనీ పోవాలనుకుంటే వీసా అవసరం లేదట, వీసా లేకుంటే జర్మనీ పోవచ్చట. భారతీయులకు మాత్రమే ఫ్రీ ఆఫర్ ఇస్తున్నారు ఆ దేశ అధ్యక్షులు. ఒకవేళ మీరు ఇప్పుడు జర్మనీ పోవాలంటే వీసాలు ఉండే, ఇప్పుడు వీసా లేకుండా జర్మనీ పోవచ్చంట. ఆయన టికెట్ కొనుక్కొని ఎక్కి మలక చూసిరాది. బంగారం 1.42 లక్షలు, కిలో వెండి 2.78 లక్షలు. పాత రికార్డును బ్రేక్ చేసిన పసిడి సిల్వర్ ధరలు. ఇక చూసుకో, రెండు ఓతట్టుంది, ఇది 2 ఓతట్టుంది, 2 లక్షలు పక్కా అవుతుంది తులం బంగారానికి. ఇక చూడు అడ్డగోలుగా పెరుగుతుంది బంగారం, దాన్ని పట్టించుకునే నాదులే లేదు, పోతనే ఉంది. ఇక సామాన్యులకు కొనుక్కునే పరిస్థితి లేదు. ఇది ముచ్చటేందంటే బంగారం గురించి ఎవరు కొనాలంటే కోటీశ్వర్లే కొనాలి, సామాన్యులు కొనొద్దు. భూమిని కూడా కొంటే కోటీశ్వర్లే కొనాలి, సామాన్యులు కొనొద్దు. సామాన్యులకి అందకుండా చేసే కుట్ర ఇదంతా, మనకు అర్థం కాని విషయం. పేదోనికి ఇంత గుంట భూమి ఉంటే ఇంకో గుంట కొనుక్కుందాం అనుకునే ఆలోచన చేయొద్దాడు, ఎందుకంటే కొనే పరిస్థితి ఉన్నది. అమ్ముకుంటే అమ్ముకోవాలి, అమ్ముకుంటే ఒక కారుతో ఇల్లు వస్తుంది, కానీ కొనొద్దు. కొంటే ఎవడు కొనాలి? మళ్ళా కోటీశ్వరుడే కొనాలి, డబ్బున్నోని చేతులు మారుతుండాలి. ఇదంతా సంపద, పేదోళ్ళు ముట్టుకోవద్దు, గరీబోళ్ళు ఈ సంపదను ముట్టుకోవద్దు. ఈ సంపదలో భాగస్వాములు గారు గరీబోళ్ళు, పేదోళ్ళు. ఈ సంపద చేతులు మారుతుండాలి, ఓన్లీ మన చూస్తూ మురుసుకుండాలి అంతే.
లోక్సభ సెగ్మెంట్కు ఓ జిల్లా. కనిష్టంగా 17 నుంచి గరిష్టంగా 20 వరకు జిల్లాల కుదింపు. రాష్ట్రంలో జిల్లాలు మండలాలు పునర్విభజనపై సర్కారు ఫోకస్. రాజకీయంగా ఇబ్బందులు తలెత్తొద్దనే ఆలోచన. రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేయాలి. అసెంబ్లీలో చర్చించి మార్గదర్శకాలు ఫైనల్. 6 నెలల పాటు జిల్లాలో పర్యటించనున్న కమిషన్. అనంతరం సర్కార్కు నివేదిక. రాష్ట్రంలో జిల్లాలు మండలాలు పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో ఇన్నాళ్ళుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. జిల్లాలు మండలాలు పునర్విభజన ఖాయమని స్పష్టమైంది. జిల్లాలు మండలాలు డివిజన్ల పునర్విభజనకై జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గతంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాలు మండలాలు ఏర్పాటుపై ఉద్యోగులు అధికారులు తెలంగాణ వాదుల నుంచి సైతం అసంతృప్తి వ్యక్తమైంది. ఒక్కో జిల్లాను ఒక్కో తీరుగా ఏర్పాటు చేయడం, ఒక అసెంబ్లీ నియోజకవర్గం 2-3 జిల్లాలో ఉండటం లాంటి వాటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలో ఆర్టీఓ స్థాయిలో ఉన్న రెవెన్యూ డివిజన్లు సైతం జిల్లాలుగా ఏర్పాటు చేశారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ఇది అంత అశాస్త్రీయంగా ఉన్నాయి, దీన్ని శాస్త్రీయంగా చక్కబెడతాం, అంత హాస్యాస్పదంగా ఉన్నాయి, గిట్లుంటాయి ఆ జిల్లాలు, కాబట్టి మేము చక్కబెడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాట. పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషన్, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఏర్పాటు, బడ్జెట్ సమావేశంలో పార్టీలతో చర్చించాక విధి విధానాలు. అశాస్త్రీయంగా జిల్లాల విభజన, ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో 2-3 జిల్లాలు. ట్రాఫిక్ చలనాలపై డిస్కౌంట్లు ఇవ్వద్దు, చలన్ పడగానే అకౌంట్ నుంచి డబ్బులు కట్ కావాలి, ఈ మేరకు చర్యలు చేపట్టాలి. ఇగో ఎంత దౌర్జన్యం చూడురి, ఎంత దౌర్జన్యం చూడురి. మా ఏంది ఇంత ముందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు? ఈ పోరగాళ్ళు తెలిసో తెలియక తాగితే వీళ్ళు పోయి మూతికాడ పైపులు పెట్టుడు, పేదలను దోసుక తినుడు, గిదేనా పద్ధతి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి. ఇప్పుడేం మాట్లాడుతున్నారంటే ఫోటో పడగానే అకౌంట్లో నుంచి పైసలు కావాలి, పైసలు కట్ కావాలి, అవి వెంబటే గవర్నమెంట్ అకౌంట్లోకి రావాలి, నిర్ణయాలు వెంబటే. అస్సలు డిస్కౌంట్లు ఇవ్వద్దు అని చెప్తున్నాడు. అసలు డిస్కౌంట్లు ఇవ్వకూరి. విద్యార్థులకు 22 వస్తువులతో కిట్. ఉద్యోగులకు డిఏ జీవో విడుదల చేసిన సర్కారు. 3.64% పెంపు. 2023 జూలై 1 నుంచి అమలు. ఉద్యోగులే మా ప్రభుత్వ సారథులు వారధులు, సీఎం రేవంత్ రెడ్డి అంటున్నటువంటి మాట. ఇక మొన్న ఏమంటున్నాడు, దయతెలిసి మీరు ఇవి అడగకుర్రయ్యా, నన్ను కోసినా కూడా రూపాయి లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఇప్పటి వరకు ఉన్న పెండింగ్లో ఉన్న చాలా డిఏలు ఉన్నాయి. ఆ పెండింగ్ డిఏ పైసలు ఈరి ముందుగాల, ఈ కొత్త తర్వాత ఎదురు కానీ ఆ డిఏలకే దిక్కు లేదు. తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతాల్లో 10 నుంచి 15% కోత. బడ్జెట్ సమావేశంలో బిల్లు. ఈ పని చేయరి, ఇది మంచి పని, ఇటువంటి చేయరి. పద్దెనిమిదిన మేడారంలో కేబినెట్ భేటీ. తొలిసారిగా హైదరాబాదేతర ప్రాంతంలో సమావేశం. మున్సిపల్ ఎన్నికలపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపే ఛాన్స్. 16 నుంచి జిల్లాల టూర్, ఎన్నికల ప్రచారం సభలకు శ్రీకారం. ఇది రేవంత్ రెడ్డి గారి ఏమంటారు షెడ్యూల్. సివిల్ సూటు దాఖలు చేయండి, రిట్ పిటిషన్ విచారణకు అర్హత లేదు. అంతర్రాష్ట్ర జల వివాదాలకు ఇది సరైన మార్గం కాదు. నల్లమల సాగర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచన. రిట్ పిల్ను ఉపసంహరించుకున్న సర్కార్. ఇల్లు నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో ఈ నీళ్ళని ఆంధ్రకు మలుపుకపోతున్నారని చెప్పేసి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసారు. ఆ రిట్ పిటిషన్ని అది కాదు ఇది కూర్చొని మాట్లాడుకోరి, లేదంటే సూట్ దాన్ని సివిల్ సూట్ను దాఖలు చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు సంహరించుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి తెలియదా మరి ఈ రిట్ పిటిషన్ చెల్లదా అని చెప్పేసి వీళ్ళకు లాయర్లు లేరా మరి? ఇలా లాయర్లు చెప్పాలి కదా మరి. అంటే ఈ గ్యాప్లో ఈ సివిల్ సూటు దాఖలు చేసి తీర్పు వచ్చే సమయంలోనే అటు ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది, ఉన్న నీళ్ళని అటు మలుకపోవచ్చు. ఈ కుట్రకు తెరలేపిరని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలు మాట్లాడుతున్నటువంటి మాట. సుప్రీంకోర్టులో సూట్. పోలవరం నల్లమల సాగర్కు వ్యతిరేకంగా దాఖలు చేస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎన్నికల కమిషనర్లకు జీతాల రక్షణ ఎందుకు, జీవితకాల రక్షణ ఎందుకు?
దర్యాప్తులు అరెస్టుల నుంచి ఎందుకు మినహాయింపు? సుప్రీంకోర్టులో ఎన్జిఓ పిటిషన్, ఈసీ కేంద్రం స్పందించాలని చెప్పేసి న్యాయస్థాన ఆదేశం. ఏమంటారు? ఇది 10వ పేజీలు ఉన్నది. ఎన్నికల కమిషనర్లకు జీవితకాల రక్షణ ఎందుకు అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పందించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇస్రో ప్రయోగం విఫలం, 16 ఉపగ్రహాలు మిస్, పిఎస్ఎల్వి రాకెట్కు 5వ వైఫల్యం, జిల్లాల్ని రద్దు చేస్తే ఊరుకోమని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. రాష్ట్రంలో అగ్గి రాజేస్తాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను రద్దు చేయాలని చూస్తే రాష్ట్రంలో అగ్గి రాజేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నూతన సర్పంచ్ల సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ ఆనాడు ప్రజా ప్రయోజనాల కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని, ఇప్పుడు వాటిని తగ్గించినా రద్దు చేసినా ఊరుకునేది లేదని, కేసీఆర్కు పేరు రావద్దనే పాలమూరును రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. నల్లమల సాగర్కు రేవంత్ సహకారం, అందుకే చెల్లెన్ రిట్ పిటిషన్ వేసిరని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నటువంటి మాట. ఇక పంచాయతీకి పులి స్టాప్. కాంగ్రెస్ లో వలస ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేల మధ్య వర్గపోరు. సయోధ్యం కోసం రంగంలోకి పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. త్వరలోనే వలస ఎమ్మెల్యేలు సెగ్మెంట్ల ఇన్ఛార్జీలతో భేటీ. మున్సిపల్ షెడ్యూల్ వచ్చేలోగా వర్గ విభేదాలకు చెక్. జగిత్యాల, గద్వాల, బాన్సువాడ, శేషంగన్పూర్, చేవెళ్లలో బరిలోకి ఇరు వర్గాలు. రెబల్స్తో పోటీపడి విజయావకాశాలకు గండి. అధికార పార్టీ కాంగ్రెస్ వలస ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, ఓడిన లీడర్ల మధ్య వర్గపోరు రోజు రోజుకు పెరుగుతున్నది. నియోజకవర్గంలో పట్టు కోసం ఇరు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ఇరు వర్గాలు తమ అనుచరులను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రత్యర్థ పార్టీలకు ప్రయోజనం కలిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు గుర్తించి అలర్ట్ చేశాయి. ఇందుకని ఇరువురి మధ్య సయోధ్య కూర్చేందుకు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. త్వరలో అటు ఎమ్మెల్యేలు, ఇటు కంటెస్టెడ్ లీడర్ల అభిప్రాయాలు విని పరిష్కరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ 5 నియోజకవర్గాలలో సమస్య. త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల వస్తుందనే వార్తల నేపథ్యంలో అటు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇటు కంటెస్టెడ్ లీడర్ల వర్గాలు యాక్టివ్ అయ్యాయి. అన్ని పార్టీ టికెట్లు తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ టికెట్లు ఏంటంటే పార్టీ మారిన లీడర్లు ఉన్నారు కదా, ఈ లీడర్లు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ వర్గానికే టికెట్లు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు చూస్తున్నారు. అంత ముందుకే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి జెండా మోస్టర్లు ఉన్నారు కదా, ఓడిపోయినా సరే అగో వాళ్ళు మా వర్గానికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఈ నీళ్ళు కొట్లాటలా అవతల బీఆర్ఎస్ గెలుతుందా అని చెప్పేసి ఇప్పుడు స్వయంగా మీనాక్షి నటరాజన్ గారే ఆ పంచాయతీ పెద్దగా ఆ పంచాయతీలను పరిష్కరించేందుకు త్వరలోనే ఇటు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలను, ఇటు గెలిచిన ఎమ్మెల్యేలను కూసబెట్టి మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారంట. ఇక నువ్వు నేను కొట్టుకుంటే అవతల ఎత్తుకపోతాడు అన్నట్టు ఇక మనం మంచిగా ఉండాలని ఇప్పుడు శేషంగన్పూర్ ఉంది. శేషంగన్పూర్లో కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు. కాంగ్రెస్ నుంచి ఎవరు గెలిచిరు? కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడ్డారు? సింగపురం ఇందిరా గారు నిలబడ్డారు. ఇప్పుడు కడియం శ్రీహరి కాంగ్రెసే, తర్వాత ఇందిరా గారు కాంగ్రెసే. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఆ దొమ్మటి సాంబయ్య అంటే ఆయన ఉన్నాడు, ఆయన ఎంపీ టికెట్ కోసం చాలా కొట్లాడిండు, ఈయన ఎత్తుకపోయిండు, వాళ్ళ బిడ్డకిచ్చుకున్నాడు కడియం శ్రీహరి గారు. సో ఇట్లా ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీ. మరి ఇలా నమ్ముకున్న కింద స్థాయి క్యాడర్ ఉంటారు కదా, మరి వాళ్ళకు కూడా టికెట్లు ఇప్పించుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ వచ్చే కడియం శ్రీహరి గారు పెత్తనం చేస్తుంటే, మళ్ళీ వచ్చి కడియం శ్రీహరి గారే వాళ్ళ వర్గానికే టికెట్లు ఇప్పించుకుంటుంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పార్టీని నమ్ముకొని నిలబడ్డ వాళ్ళ పరిస్థితి ఏంది? పాప సింగపురం ఇందిరా గారు అయితే 3 సార్లు ఓడిపోయినారు, అయినా కూడా ఎక్కడ కూడా పార్టీ మారలే. గది కదా కమిట్మెంటు, గది కదా పార్టీకి కావాల్సింది. గెలిపోవటం సహజం, కానీ పార్టీ వైపు నిలబడ్డోళ్ళు ఎవరు? తెలంగాణ ఉద్యమం కాలంలోనే తెలంగాణ అంతా గెలుస్తుంది, తెలంగాణ గులాబీ జెండా మొత్తం ఊపుతున్న సమయంలోనే అయినా కూడా పార్టీ తరఫున నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి వాళ్ళకి కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కొట్లాడుకుంటారు. ఇక వీళ్ళ పంచాయతీ పరిష్కరించుకునే
అటుగా మీనాక్షి నటరాజన్ గారు దిగినటువంటి పరిస్థితి. వెనిజులా అధ్యక్షుడిని నేనే, మీరే సార్, ప్రపంచ దేశాలకు అధ్యక్షులు మీరే, రాగురి. ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ ప్రకటన, ఇరాన్పై చర్యలు తీసుకుంటామని వార్నింగ్. నేటి నుంచి యుఎస్ భారత్ మధ్య ట్రేడ్ చర్చలు. ట్రంప్ మోదీ ఫ్రెండ్షిప్ నిజమైనది. సెర్గియా గోర్. భారత్కు అమెరికా రాయబారిగా బాధ్యతలు. ట్రంప్ మోదీది నిజమైన ఫ్రెండ్షిప్ ఏనట. మరి నిజమైన ఫ్రెండ్షిప్ అయితే ఇంతగానో సుంకాలు ఎందుకు పెరుగుతున్నట్టు, ఈ టారిఫ్లు ఎందుకు వేస్తున్నట్టు? నిజమైన ఫ్రెండ్షిప్ అయితే ఎట్లా? గోడు నిలగొచ్చిరు కదా భారతదేశంలో అక్రమంగా వచ్చిన వలసదారులు అని చెప్పేసి ఓ ముద్రేసి భారతీయులంతా నిర్దాక్షిణ్యంగా ఎలగొచ్చిరు కదా. నిజమైన ఫ్రెండ్షిప్ అయితే ఏది మరి? ఫ్రెండ్షిప్ వాల్యూ గిదేనా? ఫ్రెండ్షిప్ చేసే రీతి, ఫ్రెండ్షిప్ చేసే పద్ధతి గిదేనా? సన్నాలకు బోనస్ 1425 కోట్లు విడుదల. సన్నాలకు బోనస్. మిత్రులారా, మీరు సన్నొడ్లు పండించిన మిత్రులారా, రైతులారా, ఒక్కసారి మీకు బోనస్ వస్తుందా, బోనస్ వచ్చిందా, బోనస్ ఇచ్చిరా అనేది ఒకసారి కామెంట్ చేయరి. ఎందుకంటే 500 రూపాయల క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి సర్కారు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళు మాట ఇచ్చిరు కదా, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కదా. లాస్ట్ టైం సగం మందికే ఇచ్చిరని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. సగం మంది రోడ్లెక్కి మాకు ఇంకా కూడా బోనస్లు రాలేదని చెప్పేసి రోడ్లెక్కిన రైతులు రోడ్ ఎక్కిరు. మరి ఈసారన్నా అందరికి వస్తుందా? ఈసారన్నా బోనస్లు అందరికి ఇస్తుర్రా? ఒకసారి కామెంట్ చేయండి మిత్రులారా. సూత్రధారులు తహసీల్దార్లే. స్లాట్ బుకింగ్తోనే స్కామ్ మొదలు. సిసిఎల్ఏకు ఒరిజినల్ చలాన్లు, ఎంఆర్ఓల నకిలీ డాక్యుమెంట్లు, స్టాంప్ డ్యూటీ వెరిఫికేషన్ లేకుండానే లావాదేవీలు. స్టాంప్ డ్యూటీ స్కామ్ వారి కనుసన్నల్లోనే. నెపం మాత్రం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పైన. 2021-2022 సంవత్సరంలోనే అత్యధికం. స్టాంప్ డ్యూటీ స్కామ్. ప్రభుత్వం వడవడిగా అడుగులు వేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా లావాదేవీలు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ ఎంత అనేది పరిశీలిస్తున్నది. ఇప్పటికే అనుమానం ఉన్న స్లాట్ క్యాన్సిల్ చేసుకున్న ట్రాన్సాక్షన్ డేటాను కలెక్టర్లకు అందించారు. కలెక్టరేట్ నుంచి తహసీల్దార్కు డేటా వచ్చింది. ప్రధానంగా హెచ్ఎండిఏ పరిధిలో జిల్లాలోనే వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అయితే ఇది ఎలా జరిగింది, దీని వెనుక ఉన్నది ఎవరు, తహసీల్దారే అసలు సూత్రధారులా, ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో ఎంక్వైరీ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. అయితే స్టాంప్ డ్యూటీ తక్కువగా చెల్లించాల్సిన కాలంలో పనిచేసిన తహసీల్దార్లు, మీ సేవా కేంద్రం నిర్వాహకులు, భూభారతి అంటే ధరణి ఆపరేటర్లలో ఎవరో సమాచారం ఇవ్వాల్సిందిగా ఎంఆర్ఓలకు కలెక్టర్ల నుంచి ఆదేశాలు అందాయి. ఇక దూడూరి ఇదే అంశంపై కొన్ని జిల్లాలో తహసీల్దార్లకు వీడియో కాన్ఫరెన్స్ లో ఎలా వెరిఫై చేయాలి, కలెక్టర్లకు ఎలా వివరించాలి, ఉద్దేశపూర్వకంగానే చలాన్లు తక్కువగా కట్టి వాటికి అంకెలు దిద్ది తహసీల్దార్లకు సమర్పించారు. అలాంటి వాటిపై దృష్టి సారించారు. అయితే ఇది మీ సేవ భూభారతి ఆపరేటర్ల వల్లనే కాలేదని, ఎవరో సిసిఎల్ఏ నుంచి సహకారం అందించి ఉంటారని అనుమానాలు బలపడుతున్నాయి. పైగా ఒక మండలంలో ల్యాండ్ ట్రాన్సాక్షన్ స్లాట్ మరో మండలం నుంచి బుక్ చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఇంకో మండలాన్ని కూడా మార్చేసిరట. ఈ మండలంలో ల్యాండ్ ఉంటే అవతల మండలంలో స్లాట్ బుక్ చేసిరట. జనగామలో చోటు చేసుకున్న 10 ట్రాన్సాక్షన్స్ కూడా యాదగిరి గుట్టలో ఆపరేట్. ఒక్కసారి మన దగ్గర డేటా ఉంది, ఈ జనగామ జిల్లాలో ఏమైంది అనేది మన దగ్గర ఒకసారి డేటా ఉంది. ఏమైందంటే జనగామ జిల్లాలో 8 లక్షల రూపాయలు ఒక్క రోజులోనే స్కామ్ అయినటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే ఇప్పుడు అయితే స్లాట్ బుకింగ్ చేసుకునే దీనికి సంబంధించి 9,000 రూపాయలు ఉందనుకో. 9,000 రూపాయలు ఒక వ్యక్తి దగ్గర నుంచి స్లాట్ బుకింగ్ రిజిస్టర్ పేరు మీద తీసుకున్నారు. తీసుకుంటే దీన్ని ఏం చేసిరంటే గవర్నమెంట్కు ఇచ్చేటప్పుడు ఇది ఒక్క 0 మలిపేసిరు. ఇది ఒక్క 0 తీసేసి
900గా రికార్డులకు ఎక్కించారు. ఈడ ఇన్కమ్ చూస్తేనేమో 9000 ఉంది, వచ్చుడు దగ్గరనేమో 9000 ఉంది, కానీ అసలు కాడ లెక్క అయితే మాత్రం 900 ఉంది. ఒరే ఇంకో సున్నేటి వాయ అని చెప్పేసి దేవులాడితే అసలు భాగవతం బయటకు వచ్చింది. ఇగో గింత తెలివిగా నిన్న తహసీల్దారు కేసు పెట్టినటువంటి పరిస్థితి. భూభారతిలో భారీ స్కామ్, 4800 లావాదేవీలో డబ్బును దారి మరలించి 48 కోట్లు కొల్లగొట్టిన అక్రమార్కులు. 48 కోట్లు కొల్లగొట్టిరాట. జనగామలో తీగలాగితే రాష్ట్రం అంతా కదిలిన డొంక. భూభారతి పోర్టల్లో లోపాలను తమ దోపిడికి అనుకూలంగా మలుచుకున్నట్లు కోట్లలో దోపిడి పారేసిరు. రంగారెడ్డి భువనగిరి జిల్లాలో అత్యధికంగా దారి మరలింపు. రంగారెడ్డిలో ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అంతా ఇక్కడనే నడుతుంది. అటు గుట్ట చుట్టూ ఇటు రంగారెడ్డి జిల్లాలోనే రియల్ ఎస్టేట్ అంతా నడుతుంది కాబట్టి ఇక్కడనే ఎక్కువ జరిగినాయంట. ఇంకో ఇదేంది, శ్రీయుత గౌరవనీయులైన SHO జనగం గారికి వినయపూర్వకంగా తెలియజేయనేది ఏమనగా, నేను ఇంద్రపల్లి హుసేన్ రామయ్య, ఇదంతా జనగామ మండల తహసీల్దారు మాట్లాడినటువంటి మాట. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ప్రకారం నిర్వహించబడుతున్న భూములు రిజిస్ట్రేషన్ల లావాదేవీలపై కార్యాలయ స్థాయిలో పరిశీలన చేయగా కొన్ని తేదీ 24/12/2025 రోజున రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం నిర్దేశించి మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ల చలాన్ మొత్తం పూర్తిగా చెల్లించకుండా అత్యల్పంగా మొత్తాలు మాత్రమే చలాన్ రూపంలో చెల్లించినట్టు స్పష్టమైన ఆధారాలు లభించినవి. భూమి యజమానుల నుండి మాత్రం పూర్తి స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తాన్ని వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు అత్యల్ప మొత్తాన్ని చెల్లించడం, మిగతా మొత్తాన్ని వ్యక్తిగతంగా దుర్వినియోగం చేసినట్టు పరిశీలనలో తేలిందని చెప్పేసి ఆ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. విషయం ఏంటంటే, డాక్యుమెంట్ నెంబర్ 1834/2025 అప్లికేషన్ నెంబర్ ఇది. అయితే మార్కెట్ విలువ ఎంత చెల్లించాల్సి ఉంది అంటే 1,26,133 రూపాయలు చెల్లించేది ఉంది. కానీ వాస్తవంగా చెల్లించింది ఎంత గవర్నమెంట్కి? 1,261. అంటే ఇక్కడ 3 సున్నాలు పక్క పంటి జూమ్ చేసి చూపి ఇది ఒకసారి జూమ్ చేసి చూపి. ఇప్పుడు మార్కెట్ విలువ ప్రకారం 1,26,133 మార్కెట్ విలువ ప్రకారం ఆయన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకున్నారు. తీసుకొని గవర్నమెంట్కి ఎంత ఇచ్చిరంటే 1,261 రూపాయలు గవర్నమెంట్కి చెల్లించారు. ఎంత వ్యత్యాసం వస్తుందంటే 1,24,872 రూపాయలు స్కామ్. ఒక్క డాక్యుమెంట్లోనే 1,24,000 రూపాయలు స్కామ్. ఏం లేదు, అవతల 0 కావచ్చు, అవతల 2 అంకెలు కానీ 3 అంకెలు కానీ తీసేసిరు. 1000ది కాస్త 100లకు వచ్చింది, లక్షలది కాస్త 1000లకు వచ్చింది. లాస్ట్ రెండింటిని ఎగరగొడుతున్నారు గంతే, సింపుల్గా. 0కు వాల్యూ లేదని తీసేస్తున్నారేమో మరి. సో మొత్తం మీద రెండింటిని ఎగరగొడితే పెద్ద మొత్తంలో పక్కదారి పడుతున్నారని చెప్పేసి మొత్తం అప్లికేషన్ నెంబర్లు, డాక్యుమెంట్ నెంబర్లు, వీళ్ళు ఎంత చెల్లించారు, గవర్నమెంట్కి ఎంత ఇచ్చారు, ఎంత వ్యత్యాసం వచ్చింది. ఇది ఒక్క జనగాం జిల్లాలోనే జరిగినటువంటి పరిస్థితి ఇది. ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 45 కోట్లట. ఉదాహరణకు ఒక వ్యక్తి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలతో కలిపి 9,000 రూపాయలు చెల్లించగా చివరిగా ఉన్న 0ను తొలగించి కేవలం 900 రూపాయలు మాత్రమే ప్రభుత్వ ఖజానాలో జమ చేసిన మీ సేవా కేంద్రం నిర్వాహకుడు. ఒక 0ను ఎగరగొడితే అయిపోయాయి, 1000లది 100లకు వచ్చేసింది. ఇంకో ఇట్లా ఒక జనగామ జిల్లాలోనే ఒక్క రోజులోనే 8 లక్షల రూపాయల అవినీతి. ఒక్క జనగామ జిల్లాలోనే ఒకటే రోజులో 8 లక్షల రూపాయల అవినీతి జరిగిందంట. ఇట్లా 0లు తీసేస్తేనే, లాస్ట్కు అంకెలను తీసేస్తేనే ఇంత స్కామ్ జరిగింది. మరి ఈ స్కామ్లా ఇది ఎవరు చేసిరు? మీ సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి యాజమాన్యం, మీ సేవా కేంద్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు చేసిరు. మరి ఇది ఇంతగానం
ఒక రోజులో 8 లక్షలు ఇట్లా ఎన్నిసార్లు వేసిరు? మరి ఈ ప్రభుత్వ యంత్రాంగం, ఈ ఎంఆర్ఓ కావచ్చు, ఈ తహసీల్దార్ కావచ్చు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? లేకపోతే వీళ్ళకి అనుసంధానంలోనే ఇదంతా జరిగిందా? మీ సేవా కేంద్రాల నుంచి వీళ్ళకేమన్నా లావాదేవీలు ఉన్నాయా? ఇటువైపు నుంచి కూడా పరిశీలన జరగాలి, ఇటువైపు నుంచి కూడా ఎంక్వైరీ జరగాలి. ఇవన్నీ వాళ్ళకు పెట్టినటువంటి సెక్షన్లు. మొత్తం మీద అయితే కేసు రిజిస్టర్ చేసిరు జనగామ జిల్లాలో తహసీల్దారు కంప్లైంట్ మేరకు. ఇట్లా ఒక జనగామ జిల్లాలోనే 8 లక్షల రూపాయల దోపిడీ జరిగింది. రైతులకు నోటీసులు, లావాదేవీలపై స్పష్టత ఇవ్వాలని తహసీల్దార్ ఆదేశం. భూభారతి చలనాల వ్యవహారంలో కీలక మలుపు, ఇస్టో విప్లవం. ఇది దిశా పత్రిక. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికను చూసుకుందాం. సన్నాలకు బోనస్, మరో 500 కోట్లు అన్నదాతల ఖాతాల్లోకి జమ. ఇప్పటిదాకా 1426 కోట్లు చెల్లింపు. బోనస్తో కింటాపై 2889 గిట్టుబాటు. పౌర సరఫరాల కమిషన్ స్టీఫెన్ రవీంద్ర. సున్నాలకు మరో బోనస్ కింద 500 రూపాయలు మంజూరు చేసిరట. మరి మీకు బోనస్ వస్తుందా? 500 రూపాయలు. క్వింటాకు 500 రూపాయలు, సన్నోట్లకి 500 రూపాయలు ఇస్తామన్నారు. మీకు ఆ బోనస్ వస్తుందా లేదా కింద కామెంట్ చేయండి. జిల్లాల హేతుబద్ధీకరణ కమిషన్ ఇక నిన్న జిల్లాల్ని మార్పు చేస్తాం, జిల్లాల్ని ఇవి చేస్తాం, అవి చేస్తాం అని చెప్పేసి చెప్తారు కదా. దానికి సంబంధించినటువంటి మాట. ప్రజాభవన్లో దివ్యాంగురాలకి బ్యాటరీ నడిచే ట్రైసైకిల్ అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం మంత్రులు సీతక్క, దామోదర్, అడ్లూరి లక్ష్మణ్. రిట్ పిటిషన్ వెనక్కి. పోలవరం నల్లమల్ల సాగర్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశంతో తెలంగాణ నిర్ణయం. సివిల్ సూటు దాఖలు చేయాలన్న ధర్మాసనం. త్వరలోనే దాఖలు చేస్తామన్న రాష్ట్ర సర్కార్. నీటి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం. మార్గదర్శకాలన్నీ ఉల్లంఘించిన ఏపీ. ఉత్తమ్ నేడు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై దిశానిర్దేశం. పోలవరం నల్లమల్ల సాగర్ పై ప్రాజెక్టుపై దాఖలు చేసిన రిట్ పిటిషన్ తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పోలవరం నల్లమల్ల సాగర్ పై రిట్ పిటిషన్ వేస్తే తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుందట. మరి ప్రిపేర్ అయ్యేయాలి కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రిపేర్ కావాలి కదా. ప్రిపేర్ కాకపోతే గిట్లనే ఉపసంహరించుకోవాల్సి వస్తుంది. వాల్యూ లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ఇజ్జత్ తీసిరని చెప్పేసి మాట్లాడబట్టే. ప్రిపేర్ అయ్యేయాలి, ఏదైనా ప్రిపేర్ అయిపోవాలి. మళ్ళీ ఇప్పుడు సివిల్ సూట్ దాఖలు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రైట్. ఇక పొట్టు డబ్బులకు ఫైనల్స్ విజేతలట. సంతూరు ముగ్గుల పోటీలు కూడా ఆంధ్రజ్యోతిలో వేసిరుపో. విజేతలకు అభిమానులకు అభినందనలు. ఫైనల్స్ విజేతలకు అభినందనలు. ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి ఏమిచ్చిరో మరి. ఆ గిఫ్ట్లు కూడా ఎత్తి అయ్యపు. ఏం గిఫ్ట్లు ఇచ్చిరో మరి, ఎంత పెద్ద గిఫ్ట్లు ఇచ్చిరో. పొట్టు ఆంధ్రజ్యోతికి అయితే తిరిగేలేదు. రైట్. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. మిత్రులారా, ఒకసారి మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు జిల్లాల మార్పు ఏది కోరుకుంటున్నారు అని చెప్పేసి మారుస్తున్నారు. నేనేమంటున్నా అంటే జిల్లాల మార్పు ఇప్పుడు గత ప్రభుత్వం అదే శాస్త్రీయం అని చెప్పేసి అట్లా జిల్లాలని చేసింది. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మళ్ళీ ఇది అశాస్త్రీయంగా ఉంది, శాస్త్రీయబద్ధంగా జిల్లాలు ఉండాలని చెప్పేసి ఇది చేస్తున్నది. కాబట్టి నేనేమంటున్నా అంటే ముందుగాల పరిపాలన చూడండి, ముందుగాల మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు చూడండి. ఇప్పుడు అవసరం లేదు ఈ మార్పు అని చెప్పేసి నేను భావిస్తున్నా. కోరుకుంటున్నాం అని చెప్పేసి 57% మంది అంటున్నారు. కోరుకుంటలేమని చెప్పేసి 43% అంటున్నటువంటి పరిస్థితి. ఒకవేళ జిల్లాల మార్పు చేస్తే మీరన్న శాస్త్రీయబద్ధంగా మళ్ళా ఉన్న 10 జిల్లాలను తీసేసి వాటికి ఇందిరాగాంధీ అని చెప్పేసి, రాజీవ్ గాంధీ అని చెప్పేసి ఈ పేర్లు పెడుతున్నాం అని చెప్పేసి ఇంకొంతమంది భయపడుతున్నారు. రైట్ మిత్రులారా, ఇవి
ఈనాటి ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తా విశేషాలు. రేపు వచ్చే మార్నింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.